రాసేటప్పుడు కాకతీయుల కాలం నాటి నాణాలు అని పెట్టేటప్పుడు గోల్డ్ కాయిన్స్ అని చెప్పి గద్వానము మాడా నిష్కంఠం, రాగి నాణ అంటే వెండి నాణము అని చెప్పి వీసము, రూకలు, పుట్టి, చిన్నము ఇటువంటి పేర్లతో పిలిచేటువంటి వాళ్ళు. వీసం, రూకలు, పుట్టి, చిన్నము ఇవన్నీ కూడా కాయిన్సే. అంటే తక్కువ విలువ ఉన్నటువంటి కాయిన్స్ ఇవి, ఎక్కువ విలువ ఉన్నటువంటి కాయిన్స్ ఇవి. ఓకేనా? ఇది కాకతీయుల కాలం నాటి వాణిజ్యానికి సంబంధించినటువంటివి. వాణిజ్యము, నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరిగేది. ప్రధానంగా కాకతీయ రాజ్యం దేనికి ఫేమస్ అంటే వజ్రాల వ్యాపారానికి, వస్త్ర వ్యాపారానికి, ఉక్కు పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఉక్కు పరిశ్రమకి బాగా ప్రసిద్ధి చెందింది ఏ రాజ్యము అంటే కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది. ఇది దేనికి సంబంధించింది అంటే ట్రేడింగ్, ఆర్థిక పరిస్థితులు, దాని తర్వాత వచ్చినటువంటి ట్రేడింగ్కి సంబంధించింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, రిలీజియస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు. వీళ్ళ కాలం నాటి మత పరిస్థితులు అనగానే మనకు ఏం గుర్తు రావాలి? రెండే మతాలు. బౌద్ధం అనేటువంటిది కంప్లీట్గా డిసప్పేర్ అయిపోయింది, బౌద్ధం లేదు. వైష్ణవం అనేటువంటి దానికి ప్రయారిటీ లేదు. రెండే మతాలు కనిపిస్తాయి, ఒకటి జైనము, రెండోది శైవము. ఫస్ట్ చూద్దాం మత పరిస్థితులు అంటే కాకతీయులు ఇనీషియల్గా ఏ మతాన్ని ఫాలో అయ్యారు? జైనిజం. జైనిజం నుంచి తర్వాత దేంట్లోకి కన్వర్ట్ అయ్యారు? శైవ మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. జైనిజం తర్వాత దేంట్లోకి కన్వర్ట్ అయ్యారు అంటే శైవ మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంటే కాకతీయుల కాలంలో ప్రధానంగా ఏ మతాలు ఉండేటివి అంటే జైన మతము, శైవ మతము అనేటువంటివి ఉండేటివి. కాకతీయులు ఇనీషియల్గా ఏ మతాన్ని ఫాలో అయ్యారు అంటే కాకతీయులు మొదటగా జైన మతాన్ని ఫాలో అయ్యారు, తర్వాత శైవ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అంటే జైన మతం తర్వాత ఏ మతాన్ని ఫాలో అయ్యారు అంటే శైవ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. కాకతీయుల కాలంలో జైన మతానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏమున్నాయి అనేటువంటి చూద్దాం. కాకతీయుల కాలంలో జైన మతానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏం సోర్స్? ఒకటి మీకు ఆల్రెడీ మీకు క్లాసులో వచ్చేసింది. జైన మతానికి సంబంధించినటువంటి సోర్స్ ఏంటి అంటే జైన మతానికి సంబంధించినటువంటి సోర్స్ ఏంటి అంటే మొదటి బేతరాజు యొక్క మంత్రి అయినటువంటి నారణయ్య అనేటువంటి వ్యక్తి ఈ శనిగరం వద్ద ఒక జినాలయాన్ని పునరుద్ధరించి ఏ శాసనం వేశాడు? శనిగరం శాసనాన్ని వేయడం జరిగింది. ఏ శాసనాన్ని వేశాడు? శనిగరం శాసనాన్ని. నేను మత పరిస్థితులు అనేటువంటివి చెప్తూ మత పరిస్థితుల్లో జైన మతానికి సంబంధించిన సోర్సెస్ చెప్తున్నాను. జైన మతానికి సంబంధించిన సోర్సెస్లో ఫస్ట్ మొదటి బేతరాజు యొక్క మంత్రి అయినటువంటి నారణయ్య అనేటువంటి వ్యక్తి, శనిగరం వద్ద ఒక జినాలయాన్ని రినోవేట్ చేసి పునరుద్ధరించి శనిగరం శాసనాన్ని వేయించడం జరిగింది. ఎవరు నిర్మించిన జినాలయం అది? చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయం అని చెప్పింటాను. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్ అదే చెప్పింటాను. బేతరాజు చెప్పినప్పుడు చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన. ఎవరు చాళుక్య యుద్ధమల్లుడు? ఎవరు? వేంగి చాళుక్య రాజు బెజవాడ శాసనాన్ని వేయించిన వ్యక్తి అని చెప్పింటాను. చూడండి వేంగి చాళుక్య రాజు బెజవాడ శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరు? యుద్ధమల్లుడు. ఆ యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే నారణయ్య అనేటువంటి వ్యక్తి. పునరుద్ధరించాను అని ఏ శాసనంలో చెప్పుకున్నాడు అంటే శనిగరం శాసనంలో చెప్పుకున్నాడు. ఏ శాసనంలో చెప్పాడండి? శనిగరం శాసనం. దానితో పాటు రెండవ ప్రోలరాజు యొక్క మంత్రి అయినటువంటి బేతనామాత్యుడు, రెండవ ప్రోలరాజు యొక్క మంత్రి పేరు బేతనామాత్యుడు. బేతనామాత్యుడి యొక్క వైఫ్ పేరు మైలమ. బేతనామాత్యుడి యొక్క వైఫ్ పేరు ఏంటండి? మైలమ.
రెండవ ప్రోలరాజు యొక్క మంత్రి పేరు బేతనామాత్యుడు. బేతనామాత్యుడి యొక్క వైఫ్ పేరు మైలమా. మైలమా అనేటువంటి ఆవిడ హనుమకొండ వద్ద, మైలమా అనేటువంటి ఆవిడ హనుమకొండ వద్ద కడలాలయ బసది అనేటువంటి దానిని నిర్మించడం జరిగింది. జైనుల కోసం కడలాలయ బసది అనేటువంటి దానిని నిర్మించడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. రెండవ ప్రోలరాజు యొక్క మంత్రి అయినటువంటి బేతనామాత్యుడి యొక్క భార్య మైలమ జైనుల కోసం ఒక బసదిని నిర్మించింది. ఆ బసది పేరే కడలాలయ బసది. ఆ బసది పేరే ఏంటండి? కడలాలయ బసది అనేటువంటిది. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ఈ జైనులుగా ఉన్నప్పుడు, వాళ్ళు కాకతీయులు అనేటువంటి వాళ్ళు జైనులుగా ఉన్నప్పుడు జైన దేవత అయినటువంటి కూష్మాండిని పూజించడం జరిగింది. జైన దేవత అయినటువంటి కూష్మాండిని పూజించడం జరిగింది. ఈ కూష్మాండిని అనేటువంటి ఆవిడే తర్వాత కాలంలో ఎలా మార్చుకున్నారు అంటే కాకతీయ దేవిలాగా మార్చుకోవడం జరిగింది. వీళ్ళు జైనులుగా ఉన్నప్పుడు ఎవరిని పూజించారు అంటే కూష్మాండిని పూజించడం జరిగింది. కూష్మాండినే అనేటువంటి పేరే వీళ్ళు శైవులుగా మారినప్పుడు ఎలా మారింది అంటే కాకతి లేకపోతే కాకతీయ దేవిలాగా పేరు మార్చుకోవడం జరిగింది. వీళ్ళు జైనులుగా ఉన్నప్పుడు అనేక మంది అంటే జైన మతాన్ని ప్రోత్సహించినప్పుడు అనేక మంది వివిధ ప్రాంతాలలో హింసించబడినటువంటి జైనులు అనేటువంటి వాళ్ళు, అనేక మంది రాజులు, ముఖ్యంగా బసవేశ్వరుడు, వీరశైవులు ఏం చేసేవాళ్ళు అంటే జైనుల్ని బాగా హ్యూమిలేట్ చేశారు. జైనుల్ని హింసించడంతో అక్కడి నుంచి చాలామంది ఎక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు అంటే ఓరుగల్లుకు రావడం జరిగింది. అంటే వీళ్ళు జైనులుగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్లో హింసించబడినటువంటి జైనులందరూ కూడా జైనుల్ని బాగా టార్చర్ చేసింది ఎవరు? వీరశైవులు. జైనుల్ని బాగా టార్చర్ చేసింది ఎవరండి? వీరశైవులు అనేటువంటి వాళ్ళు. బసవేశ్వరుడు, వీరశైవులు అనేటువంటి వాళ్ళు జైనుల్ని బాగా హింసించడంతో వీళ్ళు ఎక్కడికి వలస వచ్చారు, ఎక్కడికి మైగ్రేట్ అయ్యారు అంటే ఓరుగల్లు ప్రాంతానికి వలస రావడం జరిగింది. కాకపోతే ఓరుగల్లు ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిన తర్వాత కాకతీయులు కాస్త మళ్ళీ ఏ మతంలోకి కన్వర్ట్ అయ్యారు? శైవ మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇలా శైవ మతంలోకి కన్వర్ట్ అయిన తర్వాత ఈ కాకతీయ రాజుల దగ్గర ఉండేటువంటి అధికారులు జైనుల్ని విపరీతంగా టార్చర్ చేయడంతో వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి మైగ్రేట్ అయిపోయారు అంటే కర్ణాటకకు మైగ్రేట్ అయిపోవడం జరిగింది. అంటే వీళ్ళు జైనులుగా ఉన్నప్పుడేమో మిగతా ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఓరుగల్లికి జైనులు వలస వచ్చారు. వీళ్ళు శైవులుగా మారిన తర్వాత కాకతీయ రాజులు, అదేవిధంగా రాజుల దగ్గర ఉండేటువంటి వివిధ అంటే సైనికాధిపతులు కావచ్చు, లేకపోతే వివిధ రకాల మతాధిపతులు కావచ్చు, వాళ్ళందరూ జైనుల్ని హింసించడంతో ఈ ప్రాంతం నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం మరి జైనులు అనేటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాలకు వలసపోయారు అని చెప్తున్నాం. జైనులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి వలసపోయారు అని ఎలా తెలుస్తుంది అంటే మనకు మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి తెలుసు. ఈయన ఎవరు? మల్లికార్జున పండితుడు ఎవరు? శైవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి శైవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు. దాని పేరు శివతత్వసారం. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మల్లికార్జున పండితుడి యొక్క బుక్ పేరేంటండి? శివతత్వసారము. మల్లికార్జున పండితుడి యొక్క బుక్ పేరేంటండి? శివతత్వసారము అనేటువంటి బుక్కుని మల్లికార్జున పండితుడు రాయడం జరిగింది. ఈ మల్లికార్జున పండితుడు ఎవరు అంటే శైవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి కొన్ని వేల మంది జైనుల్ని హింసించినటువంటి వ్యక్తి. శైవ మతానికి సంబంధించినటువంటి మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి జైనుల్ని చాలా హ్యూమిలేట్ చేశాడు, జైనుల్ని హింసించడం జరిగింది. ఈ మల్లికార్జున పండితుడు రాసినటువంటి బుక్ ఏంటి అంటే శివతత్వసారము. యాక్చువల్గా ఇప్పుడు దీనికి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి.
జైన మతంది ఇవే. జైన మతానికి సంబంధించిన జైనుల్ని హింసించినటువంటి వ్యక్తి మల్లికార్జున పండితుడు అని చెప్తూ, ఇంకా జైన మతానికి సంబంధించిన సోర్సెస్ ఏమీ లేవండి. జైన మతానికి సంబంధించిన సోర్సెస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వీళ్ళను హ్యూమిలేట్ చేసినటువంటి వాళ్ళు శైవులు అనేటువంటి వాళ్ళు, ఆ శైవుల గురించి చెప్తున్నాను. ఆ శైవుల్లో జైనుల్ని హింసించినటువంటి వ్యక్తి ఎవరని చెప్తున్నాను? మల్లికార్జున పండితుడు. ఎవరు మల్లికార్జున పండితుడు అంటే శివతత్వసారం అనేటువంటి బుక్ను రాశాడు. ఓకే, మరి ఈ మల్లికార్జున పండితుడు ఎవరు అంటే శైవ మతంలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచెస్ ఉన్నాయి? పాశుపత శైవం ఉంది, దానితో పాటు కాలాముఖ శైవం ఉంది, దానితో పాటు కాపాలిక శైవం ఉంది. పాశుపతము, కాలాముఖ, కాపాలిక. ఇప్పుడు కాకతీయుల కాలంలో శైవ మతంలో కొత్తగా ఒక బ్రాంచ్ వచ్చింది. ఆ బ్రాంచ్ పేరే ఆరాధ్య శైవము. దాని పేరేంటండి? ఆరాధ్య శైవము. కాకతీయుల కాలంలో శైవ మతంలో కొత్తగా వచ్చినటువంటి బ్రాంచ్ పేరు ఏంటి అంటే శైవమత శాఖ పేరు ఆరాధ్య శైవము. ఈ ఆరాధ్య శైవము అనేటువంటి దానిలో ఈ ఆరాధ్య శైవము అనేటువంటి దాన్ని ప్రారంభించి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని పండిత త్రయము అని పిలవడం జరుగుతుంది. దానిని ఏమని పిలుస్తారు అంటే పండిత త్రయము అని పిలవడం జరుగుతుంది. ఆరాధ్య శైవంలో ప్రధానంగా దాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎంతమంది అండి? 3. ఆ 3ని ఏమని పిలుస్తారు? పండిత త్రయము అని పిలవడం జరుగుతుంది. ఆ పండిత త్రయము అంటే ఎవరు? ఆ 3 ఎవరు అంటే ఫస్ట్ వ్యక్తి శ్రీపతి పండితుడు, రెండో వ్యక్తి మల్లికార్జున పండితుడు. శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మూడో వ్యక్తి శివలంక మంచన. మూడో వ్యక్తి ఎవరు అంటే శివలంక మంచన. శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, శివలంక మంచన. వీళ్ళ 3ని ఏమని పిలుస్తాం? పండిత త్రయము. వాళ్ళ 3ని ఏమని పిలుస్తాం? పండిత త్రయము. శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, శివలంక మంచన, వీళ్ళిద్దరూ కూడా పండిత త్రయము. వీళ్ళ 3 కూడా పండిత త్రయము. ఈ పండిత త్రయము ఏ శైవంలో అంటే ఏ శైవాన్ని ప్రచారం చేశారు? ఆరాధ్య శైవము. ఆరాధ్య శైవంలో పండిత త్రయము అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 శైవ మతాన్ని బాగా ప్రచారం చేసి జైనుల్ని బాగా హింసించడం జరిగింది. వాళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి. ఈ మల్లికార్జున పండితుడు ఒక బుక్కును రాశాడు. దాని పేరే శివతత్వస్వారము. ఈ మల్లికార్జున పండితుడి యొక్క స్టోరీని, మల్లికార్జున పండితుడి యొక్క జీవిత చరిత్రని పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి మల్లికార్జున పండితుడి యొక్క స్టోరీని పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్ రూపంలో రాశాడు. దాని పేరే పండితారాధ్య చరిత్ర. దాని పేరేంటండి? పండితారాధ్య చరిత్ర. ఇప్పటి వరకు చెప్పాను చూడండి, పండితారాధ్య చరిత్ర అదే బుక్ అండి. పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్ను రాశాడు. అది ఎవరి స్టోరీ? మల్లికార్జున పండితుడి యొక్క స్టోరీ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మత పరిస్థితులు. ఈ కాకతీయుల కాలంలో జైన మతం ఉండేది, దానితో పాటు శైవ మతము ఉంది. కాకపోతే జైన మతం ఇనీషియల్గా కాకతీయులు ఫాలో అయ్యారు. దాని తర్వాత శైవ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. జైన మతానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఉన్నాయి. శనిగరం వద్ద ఒక జనాలయాన్ని పునరుద్ధరించినట్టు శనిగరం శాసనం. అదేవిధంగా బేతనామాత్యుడి యొక్క భార్య మైలమ్మ కడలాలయ బసది అనేటువంటి దాన్ని నిర్మించింది. ఈ కడలాలయ బసది ఎక్కడుంది అంటే హనుమకొండ దగ్గర ఉంది. అదేవిధంగా ఈ కాకతీయుల కాలంలో జైనుల్ని బాగా హింసించడం జరిగింది. దీనితో జైనులు అనేటువంటి వాళ్ళు కర్ణాటకకు మైగ్రేట్ అయిపోయారు. అలా జైనుల్ని బాగా హింసించినటువంటి వాళ్ళు శైవులు అనేటువంటి వాళ్ళు. శైవుల్లో కూడా ప్రధానంగా హింసించినటువంటి వ్యక్తి మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి. శైవ మతము అనేటువంటిది అంటే ఈ కాకతీయులు శైవ మతాన్ని బాగా ఫాలో అవ్వడం జరిగింది. ఈ శైవ మతాన్ని ఫాలో అయినప్పుడు శైవ మతంలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి. పాశుపత శైవము, కాలాముఖ శైవము, కాపాలిక శైవము అనేటువంటిది. కాకతీయుల కాలంలో మళ్ళీ కొత్తగా శైవ మతంలో ఒక బ్రాంచ్ వచ్చింది. అదే ఆరాధ్య శైవం. ఆరాధ్య శైవంలో 3 ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని
పండిత త్రయము అని పిలిచారు. ఆ పండిత త్రయం ఎవరు అంటే శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, శివలంక మంచన. శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, శివలంక మంచన అనేటువంటి వాళ్ళు. మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు, దాని పేరే శివతత్వసారము అనేటువంటి వ్యక్తి. ఆ శివతత్వసారము అనేటువంటి బుక్కు ఈ మల్లికార్జున పండితుడి యొక్క లైఫ్ స్టోరీని పాల్కూరికి సోమనాథుడు ఒక బుక్కు రూపంలో రాశాడు. దాని పేరు పండితారాధ్య చరిత్ర. దాని పేరు ఏంటి అంటే పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్కు రూపంలో రాశాడు పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి. మరి కాకతీయులు శైవ మతాన్ని ఫాలో అయ్యారు అని చెప్పాను. శైవంలో కూడా ఏ శైవాన్ని ఫాలో అయ్యారు అంటే వాళ్ళు పాశుపత శైవాన్ని ఫాలో అవడం జరిగింది. శైవంలో కూడా ఏ శైవ మతాన్ని ఫాలో అయ్యారు అంటే పాశుపత శైవాన్ని ఫాలో అవడం జరిగింది. పాశుపత శైవాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాశుపత శైవ మతంలో ప్రధానమైనటువంటి నిర్మాణాలని ఏమని పిలుస్తారు అంటే గోలకీ మఠాలు అని పిలవడం జరుగుతుంది. పాశుపత శైవ మతాధిపతులు నిర్మించినటువంటి నిర్మాణాలను ఏమని పిలిచారు అంటే గోలకీ మఠాలు అని పిలవడం జరిగింది. ఈ గోలకీ మఠాలు అనేటువంటివి మత కేంద్రాలుగా పనిచేసేవి, దానితో పాటు విద్యా కేంద్రాలుగా పనిచేసేవి. మళ్ళీ చెప్తాను చూడండి, గోలకీ మఠాలు అనేటువంటివి ఏ శైవానికి సంబంధించిన నిర్మాణాలు అంటే ఏం చెప్పాలి? పాశుపత శైవానికి సంబంధించిన నిర్మాణాలు. గోలకీ మఠాలు అనేటువంటివి పాశుపత శైవానికి సంబంధించినటువంటి నిర్మాణాలు. గోలకీ మఠాలు అనేటువంటి కాన్సెప్ట్ను ఎవరు తీసుకొచ్చారు అంటే సద్భావన శంభు అనేటువంటి వ్యక్తి. గోలకీ మఠాలు అనేటువంటి వాటిని ఫస్ట్ నిర్మించింది ఎవరు అంటే సద్భావన శంభు. ఈయన ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, దాహల దేశానికి సంబంధించిన వ్యక్తి, అంటే నర్మదా నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. గోలకీ మఠాలు అనేటువంటి వాటిని ఫస్ట్ నిర్మించిన వ్యక్తి, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఏం చెప్పాలి? సద్భావన శంభు. అసలు గోలకీ మఠాలు ఏ మతానివి? పాశుపత శైవానివి. గోలకీ మఠాలు అంటే ఎలా పనిచేస్తున్నాయి అవి? అక్కడ శైవ మతానికి సంబంధించిన మత కార్యక్రమాలతో పాటు విద్యా కేంద్రాలుగా కూడా పనిచేసేటువంటివి. ఈ కాన్సెప్ట్ను ఎవరు తీసుకొచ్చారు అంటే ఈ సద్భావన శంభు. కాకతీయుల కాలంలో ఓరుగల్లు వద్ద శ్రీశైలము, ద్రాక్షారామము మొదలైనటువంటి ప్లేస్లో శ్రీశైలము, ద్రాక్షారామము, ఓరుగల్లు, హనుమకొండ మొదలైనటువంటి ప్రాంతాలలో గోలకీ మఠాలను నిర్మించడం జరిగింది. శ్రీశైలము, హనుమకొండ, ఓరుగల్లు, ద్రాక్షారామం మొదలైనటువంటి ప్రాంతాలలో ఈ గోలకీ మఠాలను నిర్మించడం జరిగింది. వీళ్ళ కాలంలో రాజులకి, ప్రతి ఒక్క రాజుకి కూడా ఒక శైవ దీక్షనిచ్చినటువంటి గురువు ఉన్నాడు. వీళ్ళ కాలంలో శైవ దీక్షనిచ్చినటువంటి గురువులు ఎవరు అనేటువంటిది ఒకసారి చూద్దాం. శైవ దీక్షనిచ్చినటువంటి గురువులు ఎవరు అంటే మనకు మొదటి ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మొదటి ప్రోలరాజు కంటే కూడా రెండవ బేతరాజు చూద్దాం. రెండవ బేతరాజు యొక్క శైవమత గురువు పేరెవరు? రామేశ్వర పండితుడు. రెండవ బేతరాజు యొక్క శైవమత గురువు పేరు రామేశ్వర పండితుడైతే, నెక్స్ట్ రుద్రదేవుడు రెండవ ప్రోలరాజు. వీళ్ళిద్దరికీ కూడా శైవ దీక్షలు ఇచ్చినటువంటి గురువు ధ్రువేశ్వర పండితుడు. దానితో పాటు గణపతి దేవుడు, రుద్రమాదేవి వీళ్ళిద్దరికీ శైవ దీక్షనిచ్చింది విశ్వేశ్వర శంభు లేకపోతే విశ్వేశ్వర పండితుడు. రెండవ బేతరాజు యొక్క శైవ గురు పేరు రామేశ్వర పండితుడు. రుద్రదేవుడు రెండవ ప్రోలరాజు యొక్క శైవమత గురువు పేరు ధ్రువేశ్వర పండితుడు.
గణపతి దేవుడు రుద్రమాదేవి యొక్క శైవమత గురువు ఎవరు అంటే విశ్వేశ్వర శంభు. ఈ విశ్వేశ్వర శంభు కాలంలోనే గోలకీ మఠాలు అనేటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ రావడం జరిగింది. ఈ విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తి అనేక గోలకీ మఠాలను స్థాపించినటువంటి వ్యక్తి. గోలకీ మఠాలు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తికి రుద్రమాదేవి ఒక గ్రామాన్ని దానమిస్తూ ఒక శాసనం వేసింది. దాని పేరేంటి? నిన్న చెప్పాను చూడండి. రుద్రమాదేవి ఒక గ్రామాన్ని తన గురువైనటువంటి విశ్వేశ్వర శంభుకు దానమిస్తూ ఒక శాసనం వేసింది. దాని పేరు మల్కాపురం శాసనం. దాని పేరేంటండి? చెప్పాను చూడండి. మల్కాపురం శాసనం అనేటువంటిది ఏముంది? మల్కాపురం శాసనంలో తన గురువైనటువంటి విశ్వేశ్వర శంభుకి మందడం అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ అక్కడ ఒక శాసనం వేసింది. దాని పేరే మల్కాపురం శాసనం. మందడం అనేటువంటి గ్రామంలో విశ్వేశ్వర శంభు ఒక శివాలయాన్ని, ఒక గోలకీ మఠాన్ని, ఒక వైద్యశాలను నిర్మించాడు. ఈ మందడం అనేటువంటి గ్రామంలో విశ్వేశ్వర శంభు ఒక శివాలయాన్ని, ఒక గోలకీ మఠాన్ని, ఒక వైద్యశాలను ఏర్పాటు చేశాడు. ఈ వైద్యశాలలోనే ఏ సౌకర్యాలు కల్పించారు? మెటర్నిటీ ఫెసిలిటీస్, ప్రసూతి సౌకర్యాలు కల్పించారు. క్లారిటీ వచ్చిందా? మళ్ళీ చెప్తాను చూడండి. విశ్వేశ్వర శంభు ఎవరి యొక్క గురువు? గణపతి దేవుడికి, రుద్రమాదేవికి. ఈ విశ్వేశ్వర శంభు కాలంలోనే గోలకీ మఠాలు అనేటువంటి వాటిని ఎక్కువ మొత్తంలో స్థాపించడం జరిగింది. ఈ విశ్వేశ్వర శంభుకు రుద్రమాదేవి ఒక గ్రామాన్ని దానమిచ్చింది. దాని పేరే మందడం. అలా మందడం అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ మల్కాపురం శాసనం అనేటువంటి దాన్ని వేయించింది ఎవరు అంటే రుద్రమాదేవి. మరి ఈ మందడం అనేటువంటి గ్రామాన్ని విశ్వేశ్వర శంభుకు దానం ఇవ్వడంతో విశ్వేశ్వర శంభు మందడం అనేటువంటి గ్రామంలో ఒక శివాలయం నిర్మించాడు, ఒక గోలకీ మఠం నిర్మించాడు, అక్కడ ఒక హాస్పిటల్ని కూడా నిర్మించినటువంటి వ్యక్తి ఎవరండి? విశ్వేశ్వర శంభు. ఓకేనా? నేను శైవ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్తున్నాను. శైవ మతంలో కూడా కాకతీయులు అనగానే శైవ మతాన్ని ఫాలో అయ్యారు. శైవ మతంలో కూడా పాశుపత శైవాన్ని ఫాలో అయ్యారు. పాశుపత శైవంతో పాటు కాలాముఖ, కాపాలిక శైవం కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేటివి. వీళ్ళ కాలంలో కొత్తగా ఆరాధ్య శైవం అనేటువంటిది కూడా వచ్చింది. పాశుపత శైవంలో ఉండేటువంటి నిర్మాణాలు గోలకీ మఠాలు అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకొచ్చింది సద్భావన శంభు. మరి వీళ్ళ కాలంలో కాకతీయ రాజులకి శివదీక్షనిచ్చినటువంటి కొంతమంది గురువులు ఉన్నారు. రామేశ్వర పండితుడు అనేటువంటి వ్యక్తి, రామేశ్వర పండితుడు రెండవ బేతరాజుకు శివదీక్షనిచ్చినటువంటి గురువు. అదేవిధంగా ధృవేశ్వర పండితుడు అనేటువంటి వ్యక్తి రుద్రదేవుడికి, రెండవ ప్రోల్రాజుకి శివదీక్షనిచ్చినటువంటి గురువు. గణపతి దేవుడికి, రుద్రమాదేవికి శివగురువు విశ్వేశ్వర శంభు అనేటువంటి వ్యక్తి. ఈ విశ్వేశ్వర శంభుకి మందడం అనేటువంటి గ్రామాన్ని రుద్రమాదేవి దానమిచ్చి ఒక శాసనం వేసింది. దాని పేరే మల్కాపురం శాసనం అనేటువంటిది. ఈ మందడంలో ఒక హాస్పిటల్ని, ఒక శివాలయాన్ని, ఒక గోలకీ మఠాన్ని నిర్మించింది ఎవరండి? విశ్వేశ్వర శంభు. ఎవరు? విశ్వేశ్వర శంభు. సరే, ఇప్పుడు పాశుపత శైవమైన, కాపాలిక శైవమైన, కాలాముఖ శైవమైన ఈ మూడింటికి కూడా ప్రధాన కేంద్రం ఏంటి అంటే శ్రీశైలము. ఈ మూడింటికి కూడా ప్రధాన కేంద్రం, అన్ని శైవ మతాలకి కూడా ప్రధాన కేంద్రం ఏంటండి? శ్రీశైలము అనేటువంటిది. అన్ని శైవ మతాలకి కూడా ప్రధాన కేంద్రం శ్రీశైలము అనేటువంటిది. మరి వీళ్ళ కాలంలో మైలారు భటుల పూజ జరుగుతూ ఉండేది అని చెప్పేసి క్రీడాభిరామం అనేటువంటి బుక్ చెప్తుంది. మైలారు భటుల పూజ అనేటువంటిది జరుగుతూ ఉండేది అని క్రీడాభిరామం అనేటువంటి బుక్ చెప్పేది. మైలారు భటుల పూజ అంటే, మైలారు భటులు అంటే ఏంటి, మైలారు భటుల పూజ అంటే ఏంటి అంటే శివుడిని భైరవ రూపంలో పూజించడం, శివుడిని భైరవుని రూపంలో పూజించడం. అంటే హింసాయుతంగా తమను తాము శిక్షించుకుంటూ వాళ్ళు వర్షిప్ చేసేటువంటి వాళ్ళు, పూజించేటువంటి వాళ్ళు వీధుల్లో ఉత్సవాల రూపంలో అంటే తమను తాము శిక్షించుకుంటూ, అంటే కొరడాలతో కొట్టుకుంటూ, సూదులతో గుచ్చుకుంటూ, అంటే దేవుడిని హింసాయుతంగా పూజించేటువంటి వాళ్ళు. అంటే
తమను తాము పనిష్ చేసుకుంటూ, తమను తాము శిక్షించుకుంటూ దేవుడిని పూజించేటువంటి వాళ్ళు మైలారుబటులు అనేటువంటి వాళ్ళు. అటువంటి మైలారుబటుల పూజ కూడా జరుగుతూ ఉండేది అని ఏ బుక్ ద్వారా తెలుస్తుంది అంటే క్రీడాభిరామం. శివుడిని పూజించే విధానం మనకు తెలుసు. శివుడిని 2 రకాలుగా పూజిస్తారు. అంటే నాన్ వైలెంట్గా పూజించేటువంటి వాళ్ళు ఎవరు? పాశుపత శైవం. అయితే వైలెంట్గా పూజించే వాళ్ళు ఎవరు? కాపాలిక కాలాముక శైవం వాళ్ళు. వైలెంట్గా పూజించడం అంటే ఏమని చెప్పాను? వైలెంట్గా పూజించడం అంటే ఏంటి? తమ బాడీలో పార్ట్స్ తమను తాము శిక్షించుకుంటూ, అంటే పెద్ద పెద్ద సూదులు గుచ్చేసుకుంటారు, రక్తాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడం. లేకపోతే బాడీలో ఒక పార్ట్, ఒక కాలు, ఒక చెన్ను, ఒక చెవి, లేకపోతే ఒక కన్ను. మీకు భక్త కన్నప్ప తెలుసు. భక్త కన్నప్ప ఏం దానం అంటే ఏమిచ్చాడు దేవుడికి? తన కంటిని పీకిచ్చాడు. అది ఏ పూజ? అది ఏ పూజ? కాలాముఖ శైవం. అర్థమవుతుందా నేను చెప్పేది? కాలాముఖము అనేటువంటిది ఎలా ఉంటుంది? వైలెంట్గా ఉంటుంది. తమ యొక్క బాడీలో పార్ట్స్ని దేవుడికి నైవేద్యంగా ఇవ్వడం అనేటువంటిది వైలెంట్ వర్షిపింగ్. అలా కాకుండా నార్మల్గా పూజించడం అనేటువంటిది నాన్ వైలెంట్ వర్షిపింగ్. మామూలుగా పూజించడం ఏ శైవము? పాశుపత శైవం. మిగతా వైలెంట్గా పూజించడం ఏ శైవము? కాలాముఖ కాపాలిక శైవము అనేటువంటిది. మైలారుబటులు అనేటువంటి వాళ్ళు శివుడిని ఏ రూపంలో పూజిస్తున్నారు? భైరవ రూపంలో పూజిస్తున్నారు. భైరవుడు అనేటువంటి వ్యక్తి అంటే ఉగ్ర రూపం. శివుడి యొక్క ఉగ్ర రూపం భైరవుడు అనేటువంటి వ్యక్తి. ఆ భైరవుడు రూపంలో పూజిస్తున్నారు. ఆయనకి అంటే తమ బాడీని, మీరు ఎప్పుడైనా మొహరం పండుగ చూడండి. మొహరం పండుగ చూసినప్పుడు ముస్లింలు చేసుకుంటూ ఉంటారు. ముస్లింలు బ్లేడ్లతో కోసేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక పెద్ద ఇనుప కొక్కిలకు వేలాడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఏంటిది? త్యాగానికి ప్రతీక అని మొహరం చేసుకుంటారు. అదే విధంగా శివుడిని సాటిస్ఫై చేయడం కోసం తమను తాము శిక్షించుకుంటూ పూజ చేస్తూ ఉంటారు. శివుడిని భైరవ రూపంలో పూజిస్తున్నారు. ఆ పూజనే మైలారుబటుల పూజ అని పిలుస్తున్నాం. మైలారుబటుల పూజ జరుగుతూ ఉండేది అని ఏ బుక్ ద్వారా తెలుస్తుంది? క్రీడాభిరామం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. క్రీడాభిరామం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. ఇలా శివుడి పూజలతో పాటు జైన మతంతో పాటు గ్రామ దేవతల పూజ కూడా జరిగేటువంటిది. గ్రామ దేవతల పూజ జరుగుతూ ఉంది అని కూడా క్రీడాభిరామం అనేటువంటి బుక్ చెప్తుంది. గ్రామ దేవతలను కూడా పూజిస్తూ ఉన్నారు. కాకతి అనేటువంటి దేవతను పూజిస్తున్నారు. ఏకవీర అనేటువంటి దేవతను పూజిస్తున్నారు. కాకతి, ఏకవీర అనేటువంటి గ్రామ దేవతలను కూడా పూజిస్తున్నారు అని ఏ బుక్ చెప్తుంది అంటే క్రీడాభిరామం అనేటువంటి బుక్ చెప్తుంది. గ్రామ దేవతలను పూజిస్తున్నారు. కాకతి, ఏకవీర అనేటువంటి దేవతలను పూజిస్తున్నారు అని ఏ బుక్ చెప్తుంది అంటే క్రీడాభిరామం అనేటువంటి బుక్ చెప్తుంది. ఇలా శైవ మతాన్ని పూజిస్తున్నారు, జైన మతాన్ని ఫాలో అయ్యారు. అదేవిధంగా గ్రామ దేవతలను కూడా పూజిస్తున్నారు. గ్రామ దేవతల యొక్క పూజ కూడా జరుగుతూ ఉండేది అని తెలుస్తుంది. ఇది ఏ పరిస్థితులండి? ఇవన్నీ కూడా రిలీజియస్ సిచ్యుయేషన్స్, మత పరిస్థితులు అనేటువంటివి. నెక్స్ట్ది కాకతీయుల కాలం నాటి మత పరిస్థితుల తర్వాత కాకతీయుల కాలం నాటి దేవాలయాల నిర్మాణం అని పెట్టుకోండి. ఇది కూడా మత పరిస్థితుల్లే, కాకపోతే చిన్న సైడ్ హెడ్డింగ్ లాగా దానికి అనుబంధంగా రాసుకుందాం. దేవాలయాల నిర్మాణం, దీనినే వాస్తు శిల్పకళలు అని కూడా పిలుస్తాం. వాస్తు శిల్పకళలు కాకతీయుల కాలం నాటి ఆర్ట్ ఆర్కిటెక్చర్, దేవాలయాల నిర్మాణం అనేటువంటిది. కాకతీయుల కాలంలో ప్రధానంగా నిర్మించినటువంటి దేవాలయాలు ఏమున్నాయి అంటే ఫస్ట్ది రుద్రేశ్వరాలయం, లేకపోతే 1000 స్తంభాల గుడి. రుద్రేశ్వర ఆలయం లేకపోతే 1000 స్తంభాల గుడి. రుద్రేశ్వరాలయం లేకపోతే 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు. రుద్రేశ్వరాలయం లేకపోతే 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. దీని యొక్క స్పెషాలిటీ, ప్రతి ఒక్కదాని యొక్క స్పెషాలిటీ ఉండాలి. ఒక నిర్మించిన వాళ్ళే కాదు,
ఇది ఒక త్రికూట ఆలయం. ఇది ఒక త్రికూట ఆలయం. త్రికూట ఆలయం అంటే ఏంటి? 3 గర్భగుడులు ఉన్నాయి. 3 గర్భగుడులు ఎవరెవరికి ఉన్నాయి? సూర్యుడికి, శివకి, విష్ణుకి. శివకి, విష్ణుకి, ఈ ముగ్గురికి కూడా గర్భగుడులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని పిలిచాం? త్రికూట ఆలయం అని పిలిచాం. రుద్రేశ్వర ఆలయం లేకపోతే 1000 స్తంభాల గుడిని 1163వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. రుద్రేశ్వరాలయం లేకపోతే 1000 స్తంభాల గుడి అనేటువంటి దాన్ని 1163వ సంవత్సరంలో రుద్రదేవుడు నిర్మించాడు. ఇది ఒక త్రికూట ఆలయం. సూర్యుడికి, శివుడికి, విష్ణువుకి, వీళ్ళ ముగ్గురికి కలిపి గర్భగుడులు. వీళ్ళ ముగ్గురికి గర్భగుడులు ఉంటాయి. మధ్యలోనేమో విశాలమైనటువంటి మండపం ఉంటుంది. విశాలమైనటువంటి మండపం ఉంటుంది. వాటిని త్రికూట ఆలయాలు అని పిలుస్తారు. త్రికూట ఆలయాలు అని పిలవడం జరుగుతుంది. ఈ త్రికూట ఆలయమైనటువంటి రుద్రేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు. నెక్స్ట్ ఇంకొక ఆలయం పేరు స్వయంభూ దేవాలయం. స్వయంభూ దేవాలయం వరంగల్ అండి. స్వయంభూ దేవాలయం వరంగల్లు. ఎవరు నిర్మించారు అంటే 2వ ప్రోలరాజు. 2వ ప్రోలరాజు. స్వయంభూ దేవాలయం వరంగల్లు ఎవరు నిర్మించారు అంటే 2వ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి. 2వ ప్రోలరాజు. నెక్స్ట్ది రామప్ప దేవాలయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రామప్ప దేవాలయం పాలంపేట వద్ద, వరంగల్ పక్కనే పాలంపేట వద్ద రామప్ప దేవాలయం. పాలంపేట వద్ద రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయం పాలంపేట వద్ద ఎవరు నిర్మించారు అంటే రేచర్ల రుద్రుడు. ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు నేర్చుకోవాలి. ఒక శిల్పి పేరు మీదుగా పిలువబడుతున్నటువంటి టెంపుల్ రీసెంట్గా ప్రపంచ వారసత్వ కేంద్రం జాబితాలో చోటు సంపాదించుకున్నటువంటి టెంపుల్ ఒక రామప్ప అనేటువంటి ఒక శిల్పి పేరు మీదుగా పిలువబడుతున్నటువంటి టెంపుల్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రపంచ వారసత్వ సంపద అనేటువంటి ఈ వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్లో ఇది కూడా స్థానం సంపాదించుకున్నటువంటి టెంపుల్. దానితో పాటు మనం ఎటు చూస్తుంటే మన వైపే చూస్తూ ఉన్నటువంటి నంది విగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే పాలంపేట రామప్ప దేవాలయంలో ఉంది. మన వైపే చూస్తున్నట్టు, మనం ఎటు చూస్తుంటే మన వైపే నంది చూస్తున్నట్లు ఉండేటువంటి నంది విగ్రహం, నంది స్టాచ్యూ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే రామప్ప దేవాలయంలోనే. మనం చూసేటువంటి దిశలోనే, మనం ఎటు చూస్తుంటే మనల్నే చూస్తున్నట్టు, అంటే మనం నంది వైపు చూసినా చూడకపోయినా మనల్నే చూస్తున్నట్టు, మనం ఏ సైడు తిరిగి చూస్తుంటే ఆ సైడు మనల్ని చూస్తున్నట్టు ఉండేటువంటి నంది విగ్రహం ఎక్కడ ఉంది అంటే రామప్ప దేవాలయంలో ఉంది. రామప్ప దేవాలయానికి ఉపయోగించినటువంటి ఆ బ్రిక్స్ అనేటువంటివి నీటిలో వేసినప్పటికీ కూడా మునిగవు, అవి తేలుతూనే ఉంటాయి. రామప్ప దేవాలయానికి ఉపయోగించినటువంటి ఇటుకలు అనేటువంటివి నీటిలో తేలియాడుతూ ఉంటాయి. నీటిలో తేలియాడుతూ ఉండేటువంటి ఇటుకలు ఏ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు అంటారు? ఏ దేవాలయ నిర్మాణం అండి? రామప్ప దేవాలయం. నీటిలో తేలియాడుతూ ఉండేటువంటి ఇటుకలను ఉపయోగించారు. ఏ దేవాలయం నిర్మాణంలో అంటే రామప్ప దేవాలయ నిర్మాణంలో ఉపయోగించడం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించిన గోడలపైన, ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గోడలపైన మీకు జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి తెలుసు. ఎవరు జాయప్ప సేనాని? జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి ఎవరు? గణపతి దేవుడి యొక్క గజసాహిని. గణపతి దేవుడి యొక్క గజసాహిని జాయప్ప. ఆయన సంస్కృత భాషలో 3 బుక్స్ రాశాడు. ఏంటివి? నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి. సంగీతానికి సంబంధించినటువంటివి. దానిలో నృత్యరత్నావళి అనేటువంటి బుక్కులో ఈ డాన్స్కి సంబంధించినటువంటి పోజులు ఉంటాయి. ఈ నృత్యానికి సంబంధించినటువంటి భంగిమలు ఉంటాయి. వివిధ భంగిమలలో ఉండేటువంటి డాన్సర్స్ యొక్క శిల్పాలను ఈ గోడలపైన అంటించడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి.
రామప్ప దేవాలయ గోడలపైన డిఫరెంట్ యాంగిల్స్లో ఉండేటువంటి డిఫరెంట్ డాన్స్ చేస్తున్నట్లు ఉండేటువంటి శిల్పాల బొమ్మలు అనేటువంటివి చెక్కించడం జరిగింది. వివిధ భంగిమలలో నాట్యం చేస్తున్నటువంటి నృత్యకారుల శిల్పాలు అనేటువంటివి ఏ దేవాలయ గోడలపై ఉన్నాయి అంటే రామప్ప దేవాలయ గోడలపై ఉన్నాయి. జాయప్ప సేనాని నృత్య రత్నావళి గ్రంథంలో పేర్కొన్నటువంటి వివిధ శిల్పకారుల యొక్క నృత్య భంగిమలు అనేటువంటివి, ఆ నృత్య భంగిమలు కలిగినటువంటి శిల్పాలు అనేటువంటివి ఏ దేవాలయ గోడలపై చెక్కించాడు అంటే రామప్ప దేవాలయ గోడలపై చెక్కించడం జరిగింది. విపరీతమైనటువంటి శిల్ప సంపద కలిగినటువంటి గుడి రామప్ప గుడి. విపరీతమైనటువంటి శిల్పాలు, ఆ శిల్పాలన్నీ కూడా ఎలా ఉంటాయి? డాన్స్ చేస్తున్నట్లు, నృత్యం చేస్తున్నట్లు ఉంటాయి. ఆ నృత్య భంగిమలన్నీ కూడా ఏ బుక్కులో ప్రస్తావించినవి? నృత్య రత్నావళి అనేటువంటి బుక్కులో ప్రస్తావించినవి. నృత్య రత్నావళి అనేటువంటి బుక్కులో జాయప్ప సేనాని ప్రస్తావించినటువంటి ఆ డాన్స్ పోజెస్ కలిగినటువంటి ఆ డాన్సర్స్ యొక్క ఆ శిల్పాలు అనేటువంటివి ఏ గుడి పైన చెక్కించాడు అంటే రామప్ప గుడి పైన. విపరీతమైనటువంటి శిల్ప సంపద కలిగినటువంటి గుడి ఏంటి అంటే రామప్ప గుడి అనేటువంటిది. ఆ రామప్ప గుడిపై, ఆ రామప్ప గుడికి యూజ్ చేసినటువంటి ఇటుకలు నీటిలోనే తేలియాడుతూ ఉంటాయి. ఎక్కడ ఉంది అంటే పాలంపేట ఉంది. మనం ఎటు చూస్తుంటే మన వైపే చూస్తున్నట్లు ఉండేటువంటి నంది ఎక్కడ ఉంది అంటే రామప్ప దేవాలయంలో ఉంది. ఒక శిల్పి పేరు మీదుగా పిలువబడుతున్నటువంటి టెంపుల్ ఏంటి అంటే రామప్ప దేవాలయం. ఎవరు నిర్మించారు అంటే రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. ఇది రామప్ప దేవాలయానికి సంబంధించి. ఇంకొక దేవాలయం పేరు పద్మాక్షి దేవాలయం. పద్మాక్షి దేవాలయం అనేటువంటి దాన్ని 2వ ప్రోలరాజు నిర్మించడం జరిగింది. పద్మాక్షి దేవాలయం అనేటువంటి దాన్ని ఎవరు నిర్మించారు అంటే 2వ ప్రోలరాజు. ఇంతేనండి, దేవాలయ నిర్మాణం 4. వీటిల్లో ప్రధానంగా మీరు నేర్చుకోవాల్సింది 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి. 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి. 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు, రామప్ప గుడిని రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. రామప్ప గుడికి సంబంధించి రిపీటెడ్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. రామప్ప గుడి అనేటువంటిది రిపీటెడ్. ఈ రెండు రిపీటెడ్ అండి. ఈ 1000 స్తంభాల గుడి ఒకటి, రామప్ప దేవాలయం అనేటువంటిది. ఈ రెండు కూడా ప్రముఖమైనటువంటి దేవాలయాలు. ఇవి ఈల కాలంలో నిర్మించినటువంటి ప్రముఖ శైవ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు. ఇది వాస్తు శిల్పాలు అనేటువంటి నృత్య భంగిమలో ఉండేటువంటి శిల్పాలన్నీ కూడా ఏ దేవాలయ గోడలపై చెక్కించారు? రామప్ప దేవాలయం. ఏ దేవాలయానికి కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసినటువంటి బ్రిక్స్ వాటర్లో అవన్నీ కూడా మునిగిపోకుండా అలా తేలియాడుతూ ఉంటాయి. రామప్ప దేవాలయానికి ఉపయోగించినటువంటి ఇటుకలు. త్రికోటాలయం అంటే ఏంటి? 3 దేవతలకు గర్భగుడులు కలిగి ఉండడం. 3 గర్భగుడులు ఉంటే అది 3 శివుడికి సంబంధించిన గర్భగుడులు కావచ్చు, లేకపోతే సూర్యుడు, విష్ణువు, శివుడికి సంబంధించినటువంటి గర్భగుడులు కావచ్చు. 3 గర్భగుడులు ఉంటే దానిని ఏమని పిలుస్తాం? త్రికూటాలయం అని పిలవడం జరుగుతుంది. ఇది దేవుడికి సంబంధించింది అంటే కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్పకళకు సంబంధించినది. దానితో పాటు జస్ట్ సంగీతము అని పెట్టుకోండి. దాని కింద అనుబంధంగా వచ్చేటువంటి చిన్న టాపిక్ మ్యూజిక్, సంగీతము. ఇక్కడ ఒక శాస్త్రం రిపీటెడ్ క్వశ్చన్ అండి మనకి ఎగ్జామ్లో. ధర్మసాగర్ అనేటువంటి శాస్త్రంలో జలకరండ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రస్తావన కలదు. ఇది అడుగుతూ ఉంటాడు. జలకరండ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రస్తావన ఏ శాస్త్రంలో ఉంది అంటాడు. ఏ శాస్త్రం? ధర్మసాగర్ శాసనం. ధర్మసాగర్ శాసనంలో జలకరండ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రస్తావన కలదు. సంగీత పరికరం జలకరండ అనేటువంటిది ఏ శాస్త్రంలో ఉంది అంటే ధర్మసాగర్. ఒక స్టార్ మార్క్ వేసుకోండి, రిపీటెడ్ క్వశ్చన్ అది.
ధర్మసాగర్ అనేటువంటి శాస్త్రంలో జలకరండ అనేటువంటి సంగీత పరికరం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రస్తావన కలదు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి డ్యాన్స్ పేరు ఏంటి అంటే పేరిణి నృత్యము. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి డ్యాన్స్ పేరు పేరిణి నృత్యము. ఇదే శివతాండవం. పేరిణి నృత్యము అంటే శివతాండవం అనేటువంటిది. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి డ్యాన్స్ ఏంటి అంటే పేరిణి నృత్యము, శివతాండవం అనేటువంటిది. శివతాండవం అనేటువంటిది, పేరిణి డ్యాన్స్ అనేటువంటిది ఎవరి కాలం నాటిది అంటే కాకతీయుల కాలం నాటిది. పేరిణి నృత్యం అనేటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి డ్యాన్స్. ధర్మసాగర్ అనేటువంటి శాసనంలో జలకరండ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రస్తావన కలదు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రస్తావన కలదు. వీళ్ళ కాలంలో ప్రధానమైనటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వినోద సాధనం లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ వినోద సాధనం ఏమని చెప్పాను? తోలుబొమ్మలాట. సంగీతము నృత్యము రెండు పెట్టుకోండి. సంగీతము నృత్యము. సంగీతం అనగానే ధర్మసాగర్ శాస్త్రం గుర్తు రావాలి. దాంతోపాటు వీళ్ళ కాలంలో ప్రముఖమైనటువంటి డాన్స్ స్టైల్ ఏంటి అంటే పేరిణి డాన్స్ అనేటువంటిది, పేరిణి నృత్యం అనేటువంటిది. ఇది ఒక శివతాండవం. అంటే శివతాండవం చాలామంది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళకి శివుడు ఆవహించినట్లుగా వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. అదే పేరిణి నృత్యము. వీళ్ళ ప్రధాన వినోద సాధనం ఏంటి అంటే తోలుబొమ్మలాట అనేటువంటిది. ఇది సంగీతము నృత్యానికి సంబంధించింది, కాకతీయుల కాలం నాటికి సంబంధించింది. ఇంకా మిగిలిపోయింది ఏంటి అంటే సాహిత్యము, లిటరేచర్ అని పెట్టుకోండి. సాహిత్యము. సాహిత్యము కాకతీయుల కాలం నాటి లిటరేచర్ ఏంటి? కాకతీయులు ఏ భాషను బాగా అంటే కాకతీయుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? సంస్కృతం. కాకతీయుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? సంస్కృతం. మరి సంస్కృత భాషలో వీళ్ళ కాలంలో రాసినటువంటి బుక్స్ ఏమున్నాయి? అదేవిధంగా తెలుగు భాషలో వీళ్ళ కాలం నాటి రాసినటువంటి బుక్స్ ఏమున్నాయి? ఫస్ట్ కాకతీయుల యొక్క రాజభాష సంస్కృతం కాబట్టి సంస్కృత బుక్స్ ఏమున్నాయో రాద్దాం. సంస్కృత భాషలో రచించినటువంటి బుక్స్ ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి రాద్దాం. వాటిల్లో నీతి సారం అనేటువంటి బుక్ మనకు తెలుసు. ఎవరు రాశారు? రుద్రదేవుడు. నీతి సారాన్ని ఎవరు రాశారండి? రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. నీతి సారం అనేటువంటి బుక్ని రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. శివతత్వ సారము అనేటువంటి బుక్ను ఎవరు రాశారు? శివతత్వ సారము మల్లికార్జున పండితుడు రాశాడు. శివతత్వ సారము అనేటువంటి బుక్ను ఎవరు రాశారండి? మల్లికార్జున పండితుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. శివతత్వ సారము అనేటువంటి బుక్ని మల్లికార్జున పండితుడు రాశాడు. పురుషార్థ సారము అనేటువంటి బుక్ని ఎవరు రాశారు? పురుషార్థ సారము అనేటువంటి బుక్ని ఎవరు రాశారు అంటే శివదేవయ్య అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. పురుషార్థ సారము అనేటువంటి బుక్ను ఎవరు రాశారండి? శివదే. ఇక్కడ రాసుకోండి. శివదేవయ్య ఎవరి కాలం నాటివాడు? ఎవరి కొట్టువాడు? గణపతి దేవుడి కాలం నాటివాడు. శివదేవయ్య ఎవరి ఆస్థానం లేనివాడు అంటే గణపతి దేవుడి యొక్క ఆస్థానంలోని వాడు. నెక్స్ట్ పాల్కూరికి సోమనాథుడు. పాల్కూరికి సోమనాథుడి దగ్గర తెలుగు బుక్స్ అవన్నీ ఇక్కడ వద్దు. నెక్స్ట్ పురుషార్థ సారం తర్వాత శివదేవయ్య అనేటువంటి వ్యక్తి గణపతి దేవుడు. నెక్స్ట్ ప్రతాప్ విద్యానాథుడు. విద్యానాథుడు. విద్యానాథుడు అనేటువంటి బుక్ ఆయన రాసినటువంటి బుక్ పేరేంటి? ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం. ఎవరి కోర్టువాడు? ఎవరి ఆస్థానం వాడు? ఎవరి ఆస్థానం? రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానం. ఎవరి కోర్టు అండి? రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టు. రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానం. నెక్స్ట్ అగస్త్యుడు. అగస్త్యుడు రాసినటువంటి బుక్స్ ఏంటి? అగస్త్యుడు కూడా ఎవరు కోర్టు అని చెప్పాను? రెండవ ప్రతాప. బాలభారతం.
బాలరామాయణం, బాలభారతం, బాలరామాయణం. నలకీర్తి కౌముది, నలకీర్తి కౌముది. బాలభారతం, బాలరామాయణం, నలకీర్తి కౌముది. బాలభారతం, బాలరామాయణం, నలకీర్తి కౌముది అనేటువంటిది. అగస్త్యుడు దాదాపు 74 సంస్కృత గ్రంథాలు రాశాడు. అగస్త్యుడు దాదాపు 74 సాంస్క్రిట్ బుక్స్ను రాయడం జరిగింది. వాటిల్లో బాలభారతం, బాలరామాయణం, నలకీర్తి కౌముది అనేటువంటిది ప్రసిద్ధి. ఈయన కూడా ఎవరి కోట్టువాడు? రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానం వాడు. ఈయన కూడా ఎవరి ఆస్థానము అంటే రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానం వాడు. నెక్స్ట్ అగస్త్యుడు తర్వాత ఇంకొక వ్యక్తి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, అచితేంద్రుడు. అచితేంద్రుడు కాదు, ఒక నిమిషం. అగస్త్యుడు, బాలభారతం, బాలరామాయణం, నలకీర్తి కౌముది. మల్లియనాథుడు, మల్లియనాథుడు కాళిదాసు గ్రంథాలపై వ్యాఖ్యానం, కాళిదాసు రచనలపై వ్యాఖ్యానం. ఈయన కూడా రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానం వాడే. మల్లియనాథుడు అనేటువంటి వ్యక్తి, మల్లియనాథుడు అనేటువంటి వ్యక్తి కాళిదాసు రచనలపై వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మల్లియనాథుడు అనేటువంటి వ్యక్తి. మల్లియనాథుడు అనేటువంటి వ్యక్తి కాళిదాసు రచనలపై వ్యాఖ్యానం చేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకా కొంతమంది రచయితలు, కేతన అనేటువంటి వ్యక్తి. దీంతో సంస్కృత భాషలో రాసినటువంటి రచయితలు అయిపోయారు. ఇప్పుడు తెలుగు భాషలో రాసినటువంటి బుక్స్, తెలుగు భాషలో రాసినటువంటి రచయితలు అని పెట్టుకొని తెలుగు భాషకు సంబంధించినటువంటి రచయితలు ఎవరెవరు ఉన్నారు అనేటువంటివి చూద్దాం. తెలుగు భాషకు సంబంధించినటువంటి రచయితల్లో ఫస్ట్ వ్యక్తి పాల్కూరికి సోమనాథుడు. పాల్కూరికి సోమనాథుడు ఈయన రాసినటువంటి చాలా బుక్స్ చూద్దాం. బసవ పురాణం, బసవ పురాణం, వృషాదీప శతకం, వృషాదీప శతకం, పండితారాధ్య చరిత్ర, పండితారాధ్య చరిత్ర, బసవోదహరణం, బసవోదహరణం, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, వృషాదీప శతకం, బసవోదహరణం. ఈ పాల్కూరికి సోమనాథుడు